Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is trusting God can transform a trial into treasure. Trusting God can transform a trial into treasure. దేవుని నమ్ముకోవడం ద్వారా ఒక పరీక్ష కూడా ఒక ధననిధిగా మారిపోతుంది. Trusting God can transform a trial into treasure. The text is from Genesis, the book of Genesis, chapter 42, verse 36. ఆది కాండము 42వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు వారు తండ్రిని యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఆల్ ది థింగ్స్ ఆర్ అగెయిన్స్ట్ మీ. ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నమని వారితో చెప్పాను. 20 సంవత్సరాల తర్వాత దేశంలో గొప్ప కరువు వచ్చినది. యోసేపు ముందుగా ఐగుప్తు పంపబడ్డాడు. ఆ విషయాలన్నీ కూడా వాక్య గ్రంథస్థం చేయబడ్డాయి. ధాన్యం కొనటానికి యాకోబు తన కుమారులు పంపడం, ఆ ఉదంతం అంతా కూడా 42వ అధ్యాయం చూస్తాం. షిమ్యోను బంధించడం, బెన్యామీను తీసుకురమ్మని చెప్పడం చిన్నవాణ్ణి. అప్పుడు యాకోబు నిజంగా బాధపడతాడు. జోసెఫ్ ఇస్ నో మోర్, షిమ్యోన్ ఇస్ నో మోర్. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవద్దురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్న వారితో చెప్పాను. యోసేపు సంగతి ఆయన తెలియదు. ఒకటి తర్వాత చేదు అనుభవం నా జీవితంలో సంభవిస్తున్నప్పుడు ఇస్సాకుగా మార్చబడిన యాకోబు చాలా బాధతప్తుడయ్యాడు ఆయన. కానీ ఇవన్నీ కూడా తన జీవితంలో సంఘటనలు కూడా ఇట్ ఈజ్ ఫర్ రీయూనియన్. వారందరూ కలుసుకోవడానికి దోదం చేస్తున్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఈ కరువు కానీ, యోసేపు ముందుగా పంపబడము కానీ, జీవితంలో చేదు అనుభవాలన్నీ కూడా తిరిగా వారందరూ మళ్ళీ కలుసుకోవడానికి, సంతోషించి దేవుని ఆరాధించడానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. Trusting God can transform a trial into treasure. కానీ వాక్య భాగం గమనిస్తే, do you feel sometimes feel like crying? కొన్ని సమయాల్లో, సందర్భాల్లో కొన్ని ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న బాధపడతాను. Why this is happening? Why these things are against me? ఎందుకు ఇవన్నీ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి? ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ఈ సంఘటనలన్నీ కూడా నాకు సానుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నవే అని మనం బాధపడుతుంటాం. మనం ఏడుస్తాం, ఆక్రందన చేస్తాం. వై దిస్ షుడ్ హ్యాపెన్ టు మీ? ఎందుకు నాకు జరగాలి అని మనం యాకోబు వలె మనము కూడా బాధపడుతుంటాం. అంటాడు ఇక్కడ వాక్య భాగంలో 38వ వచనం, నా కుమారుని మీతో కొల్ల వెళ్ళనీయను, ఇతను అన్న చనిపోయాను, ఇతను మాత్రం మిగిలి ఉన్నాడు. మీరు పో మార్గమున ఇతని హాని సంభవించేలా నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోకి దుఃఖముతో దిగిపోవునట్టు చేయదని చెప్పాను. బెన్యామీను తీసుకొని పోవాలి. యూసఫ్ కండిషన్ పెడతాడు. నిజంగా ఇవన్నీ బాధాకరంగా ఉన్నాయి. కానీ గమనించినప్పుడు మన జీవితంలో జరిగే ప్రతికూల పవనాలు, వీచే ప్రతికూల పవనాలను కూడా అవి మనకు ధననిధులుగా మారిపోతాయి. సంపన్న స్థితికి మనం చేరుస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ 45వ అధ్యాయాన్ని మనం చూసుకున్నప్పుడు అంతా చదవండి, మీరు ధ్యానం చేయండి. ఏ రీతిగా చేదు అనుభవాలు సంతోష అనుభవాలుగా మారిపోయాయో అందరూ కలుసుకోవడం. అక్కడ 45వ అధ్యాయం
అప్పుడు వారు యోసేపు తమతో చెప్పి మాట్లాడిన అతను చెప్పి అతడు తను ఎక్కించుకొని పోవడకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణము తెప్పరిల్లాను. అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతను చూదని చెప్పాను. యోసేపు తన తండ్రిని తీసుకురావడానికి బండ్లు పంపినప్పుడు నిజముగా ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన ప్రాణము తెప్పరిల్లేను. ట్రస్టింగ్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ట్రయల్ ఇంటూ ట్రెజర్. ఎంతగా అందరూ కలుసుకొని ఎంత సంతోషించారో మనం వాక్యం మనం చూస్తాం. కానీ మన జీవితంలో ఇలా ఉపద్రవాలు ఎదురైనా కూడా ఇట్ ఈస్ ఫర్ రీయూనియన్. టు ఎంజాయ్ ప్లెజర్స్, ఎంజాయ్ ద ట్రెజర్. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతులు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇవన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్న అనుకోకుండా ప్రభువా, ఆ పరీక్షలో దాచి ఉంచిన మేలును తండ్రి, మీరు సిద్ధపరిచిన మేలును పొందుకోవడానికి ఆత్మశక్తి దయచేయండి. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.